హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి ఎవరికి సంబంధం లేకున్నా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తనకు ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే పాలకులకు శాపం అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డికి తలనొప్పి తెస్తుందా అని ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఏమి సంబంధం, మరి పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌కి ఏమి సంబంధం అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. రేవంత్ రెడ్డి తప్పు చేశాడా అంటే, తప్పు చేశాడో, ఒప్పు చేశాడో కానీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు రైతు బిడ్డ అరెస్ట్ అవ్వడం అనేది నిజంగా తను చేసిన నేరం ఏంటి అని ఇప్పుడు సర్వత్రా అడుగుతున్నారు. ఏదైతే బిగ్ బాస్ మీద వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుంది, అభిమానాలు ఎవరికైనా ఉంటాయి. అది వెరసి అల్లర్లు చేసింది వేరే వాళ్ళు, అభిమానుల పేరు మీద చేసింది వేరే వాళ్ళు, ఆకతాయి కుర్రాళ్ళు లేదా మెదడు కుసించకమైనటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి కొందరు అత్యుత్సాహవంతులు దుండగులు చేసినటువంటి చర్యకు పల్లవి ప్రశాంత్ ఎలా బాధ్యుడవుతాడు? మరి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడానికి వేగంగా కదిలినటువంటి చేతులు మిగతా రాజకీయ నాయకుల కేసుల్లో ఎందుకు కదులుతలేవని కూడా చర్చ జరుగుతుంది. ఒక రైతును, ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు గత గత 20 సంవత్సరాల నుంచి రైతు యొక్క బతుకుకు ఏ విధంగా పాలకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతే ప్రధాన ఎజెండాగా జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో, వైఎస్ రాజశేఖర పీరియడ్లో కూడా, ఆ తర్వాత వచ్చినట్టు కేసీఆర్ గారి పాలనలో కూడా ముఖ్యంగా రైతే ప్రధానంగా రాజకీయం జరిగింది, ప్రధానంగా పరిపాలన జరిగింది. ప్రతి పథకం, ప్రతి అమలు తీరంతా కూడా రైతు చుట్టే జరిగింది. చాలా ఏళ్ల తర్వాత రైతు చుట్టూ రాజకీయం జరుగుతూ రైతు సంక్షేమం గురించి, రైతు ప్రయోజనం గురించి జరుగుతుంది. గెలుపోవటములు కూడా రాజకీయ నాయకులను కూడా రైతు సమస్యనే గెలుపోవటములుగా నిర్ణయించింది. అలాంటి ఒక రైతుని అన్యాయంగా కేసు చేసి రిమాండ్కి తరలించే స్థితికి రావడం మరి పాలకులు చూస్తున్నారా, చూడట్లేరా? మరి వాళ్ళు దానికి ఏ విధమైనటువంటి పల్లవి ప్రశాంత్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారని కూడా అందరూ చర్చిస్తున్నారు. ఒకవేళ నిజంగా సామాన్యుడి మీద ఇది అన్యాయం కేసు అని సామాన్యుడు భావించిస్తే రేపు ఖచ్చితంగా ఈ రైతు మీద జరిగినటువంటి ఈ బలవంతపు కేసు ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి మూల్యం రేవంత్ రెడ్డి చెల్లిస్తాడా లేదా అనేది రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి అప్పటి వరకు వేచి చూద్దాం నిజంగా ఇది ప్రభావం చూపిస్తుందా లేదా, మరి ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో, రేవంత్ రెడ్డికి ఇది నష్టమా లాభాన్ని చేకూరుస్తుందో ఒకసారి రిజల్ట్ తర్వాతనే మనం మళ్ళీ ఒకసారి చర్చించాల్సి ఉంటుంది.